వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. హిందూ ధర్మం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనకు అదృష్టం పట్టడానికి ఆచరించవలసినటువంటి వివిధ అంశాల రీత్యా స్వామివారికి కనుక తుమ్మి పూలు కనుక సమర్పించినట్లయితే మనకి అంతఃశత్రువులు సైతం మిత్రులుగా మారతారు. శత్రుత్వం పెంచుకున్నటువంటి మిత్రులు కూడా శత్రుత్వం పోగొట్టుకొని మిత్రులుగా మారాలంటే తుమ్మి పూలు సహకరిస్తాయి. స్వామివారికి సమర్పించేటప్పుడు తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూజేదమంటే కొమ్మనున్న కోటి తుమ్మెదలు ఎంగిలంటున్నాయి లింగ ఏమీ చేతురా లింగ మాలింగమూర్తి మా దేవ శంభో ఏమీ చేతురా లింగ ఏమీ చేతురా అని చెప్పేసి చక్కగా పాడారు కవిత్వం. అది తలుచుకుంటేనే మనసు ఉప్పొంగిపోతుంది, నిజమే కదా అని. అలాగే అక్షయావుల పాలు తెచ్చి అర్పితంబు చేదమంటే అక్షయావుల లేగదూడలు ఎంగిలంటున్నాయి లింగ మాలింగమూర్తి మా దేవ శంభో ఏమీ చేతురా లింగ ఏమీ చేతురా. స్వామి, నన్ను ఎట్లా పూజ చేయమంటావు? నీకు వీటన్నిటిలో ఎంగిలి కనిపిస్తోంది అంటే స్వామివారు నవ్వుతట, ఏం పర్వాలేదులే, కానీ ఆ కన్నప్ప పెట్టలేదా ఎంగిలి, నువ్వు పెడితే తప్పేంటి అన్నాడు. కన్నప్ప చూడండి, ప్రతి రుచి చూసి పెట్టాడు స్వామివారికి. మరి మోక్షాన్ని ఇవ్వలేదా కన్నప్పకి? ఆ విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ కన్నప్ప కన్నా గొప్పవాళ్ళమా ఏంటి? అందుకని ఏం పర్వాలేదు, గంగ బుద్ధకము తెచ్చి నీకు గంగతో పూజేదమంటే గంగనున్న చేప కప్పలు ఎంగిలంటున్నాయి లింగ మా దేవ శంభో మాలింగమూర్తి ఏమీ చేతురా లింగ ఏమీ చేతురా. ఇది చదువుకున్నా కూడా కన్నప్పని చదువుకున్నాం అనుకోండి, మనకి ఆనందంగా ఉంటుంది. ఆహా, మంచిది స్వామి, కన్నప్పే ఎంగిలి పెట్టకాలేంది, నేను పెడితే ఏముందిలే స్వామి, తీసుకో అని చెప్పేసి మనం చక్కగా స్వామివారిని పూజ చేస్తామన్నమాట. ఎప్పుడైతే మనం తుమ్మి పూలతో పూజ చేసామో వెంటనే శత్రువులు అనేవాళ్ళు నీకు లేరు, అందరూ మర్యాదగా పలకరిస్తారు, నీతో సఖ్యతగా ఉంటారు అని చెప్పేసి. ఇది తప్పనిసరిగా అమరావతి అభివృద్ధి కోసం కృషి చేసే ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శత్రువులు ఎక్కువై అమరావతి అభివృద్ధికి అడ్డు తగులుతున్నారు కాబట్టి. ఇలా చేస్తే శత్రువులు అనే వాళ్ళు ఉండరు, అమరావతి అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుంది. అదృష్ట తత్వంతో అమరావతి ఇంటర్నేషనల్గా మారుతుందన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదృష్టరీత్యా ఇది. అంటే ఉదాహరణ చెప్పారన్నమాట. సహజసిద్ధం ఇవన్నీ కూడాను. అయితే మనకు శత్రువులు వద్దు, అందరూ మర్యాదగానే పోదాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి సమస్యలు తెచ్చి అనవసరమైన శత్రుత్వం ఎందుకు? తుమ్మి పూలతో పూజ చేశాడు అనుకోండి చంద్రబాబు నాయుడు, ఓకే భాయ్ భాయ్ అంటారు, ఇద్దరు సరిగ్గా పరిపాలన చేస్తారు. ఇంత గొప్ప విషయం శివాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు కదండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. అందుకే భగవంతుని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు, భగవంతుడే మనని నిర్దేశిస్తాడు అని
అదృష్టం అనేటువంటి అంశరీత్యా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విధి విధానం అన్నమాట. తుమ్మి పూలు, తుమ్మి చెట్లు బాగా పెంచండి ఇళ్లల్లో కూడా. తుమ్మి పూలతో పూజ చేస్తే చాలా మంచిది. అంతఃశత్రువులు అనేవాళ్ళు, నీకు కూడా అంతఃశత్రువులు ఉంటారు కదా, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు అనేటువంటివి. ఆ శత్రువులు కూడా నశిస్తారు. అంతఃశత్రువులు అంటే అవి. ఆ శత్రువులన్నీ జాగ్రత్తగా ఉంటాయి. జాగ్రత్త అబ్బాయి, చెడిపోతున్నామని మనని గుర్తిస్తాయన్నమాట. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలు, వీటన్నిటినీ కంట్రోల్ చేసే శక్తి దేనికి ఉంది? తుమ్మి పూలకు ఉంది. తుమ్మి పువ్వు చూస్తే ఎట్లా ఉంటుందండి? మధ్యల ఆకృతిలో ఉంటుంది. మధ్యల దరువు. మధ్యల అంటే ఏంటి? చాలా విశేషకరమైన ప్రభావం అక్కడ. అంత విశేషకరమైన ప్రభావంతో కలిగినటువంటి ఆ తుమ్మి పువ్వును స్వామివారికి అర్పిస్తున్నామన్నమాట. చూసారా ఎంత విశేషం ఉందో దీనిలో. అలాగే మనకి బొప్పాయి రసం ఉంటుంది చూసారా. శివుణ్ణి గనక బొప్పాయి రసంతో గనక అభిషేకం చేస్తే మన జాతకంలో ఉన్న అవయోగాలన్నీ కూడాను తొలగిపోతాయి. జాతక చక్రరీత్యా మనకు పట్టినటువంటి అవయోగాలు ఉంటాయే, అవన్నీ కూడా తొలగిపోతాయి. విధి వ్రాసిన దుర్వ్రాత తొలగిపోయి మనం అభివృద్ధి పదంలోకి పయనిస్తాం. బొప్పాయి పండు రసంతో గనక శివాభిషేకం చేసినట్లయితే అదృష్టం పట్టి తీరుతుంది. అదృష్టం పట్టడానికి ఇది చాలా విశేషకరమైన ప్రభావం. మరి ఆచరించి తరిస్తారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు.